రోజు మన పూలే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మాన్యవారి కాన్సీరామ్ కానీ మన మూలవాసులైన చాలామంది మన సంత్ గాడ్గే బాబా కానీ అదేవిధంగా సామ్రాట్ అశోక చక్రవర్తి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మూలవాసులు మన కోసం మన యొక్క బహుజన బడుగు బలైన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తూ వారి యొక్క త్యాగాలను మన కోసం ఖర్చు పెట్టి పేదల కోసం నిరంతరం శ్రమించి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2000 మత గ్రంథాలను చదివి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని మనకు ఇవ్వడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని రాజ్యాంగాన్ని ఇవాళ మనవాద పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నవి. అదేవిధంగా మనమంతా ఈ కార్యక్రమం ఇవాళ కొంతమందే రావచ్చు, కానీ బాంసెప్ అనేది చాలా గొప్పగా మూవ్మెంట్ చేస్తున్నారు. బాంసెప్ కార్యక్రమాన్ని మనమంతా ఇంకా పెద్ద ఎత్తున హాజరై మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన యొక్క హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఒక చిన్న పాటతో మొదలు పెడుతుండా. అగ్గి బరాటై బగ్గు బగ్గున మండరా, రాజధికారమే అంతిమ లక్ష్యము, యుద్ధము చేయగదలరా, యుగాల గాథలు తరాల చరితలు వీరుల పోరు చూడరా, తరాలు మారిన తలలు వంచని అసురుల వంశం మనదిరా, అగ్గి బరాటై బగ్గు బగ్గున మండరా, రాజధికారమే అంతిమ లక్ష్యము, యుద్ధము చేయగదలరా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యకులాల ఆర్య సంతతి గాల్లురా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యకులాల ఆర్య సంతతి గాల్లురా, లేకి కొడుకులు బెరికి రాతతో చరితను అంతా మార్చిరా, మనలను చంపి మనతోనే కొడుకులు పండుగలు చేపిస్తారా, అగ్గి బరాటై బగ్గు బగ్గున మండరా, బహుజన రాజధికారమే అంతిమ లక్ష్యము, యుద్ధము చేయగదలరా, కులాల పేరిట మతాల పేరిట మూలవాసులను మొక్కలు చేసిరి, మనలో మనకు కయ్యం బెట్టిరి లేకి కొడుకులు, కులము లేదని ధనము లేదని నిరాశ అసలే వద్దురా, మన ఓటు మనకు గుద్దుతే చాలు, బహుజన రాజధికారమే మనదిరా, బహుజన రాజధికారమే మనదిరా, యూరప్ నుండి వలస వచ్చిన దోపిడి దొంగలు వీళ్ళురా. అదేవిధంగా ఇంకా చాలా పాటలు కూడా వాడతాం. సార్ గారి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన జైభీం తెలియజేసుకుంటున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది వివిధ సంఘాల్లో పార్టీల్లో బహుజన ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి మిత్రులు నాయకులు ఇక్కడికి హాజరు కావటం జరిగింది. సోదరులారా, మరి భారతదేశము అనేది ప్రపంచంలోనే ఒక విభిన్నమైనటువంటి దేశము. ఎక్కడ ఏ దేశంలో లేని కుల వ్యవస్థ ఇక్కడ ఏర్పడటం, ఈ కుల వ్యవస్థలో సుమారు ఏంటిది అని అంటే అనేక వందల కులాలు, 6000 కులాల్లో దాదాపు 5500 కులాలు దాదాపు స్లేవరీ రాజకీయ బానిసత్వంలో కానీ సామాజిక బానిసత్వంలో కానీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా మరి గౌతమ బుద్ధుని దగ్గర నుంచి మొదలు పెడితే మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, ఛత్రపతి సాహు మహారాజ్, అదేవిధంగా కాన్షీరామ్ గారి వరకు కూడా పెద్ద ఎత్తున యోధులే ఈ కుల వ్యవస్థను ఢీకొనటానికి, ఈ కుల వ్యవస్థలో ఏదైతే 85% ఉన్నటువంటి బహుజనులను విముక్తి చేయటానికి అనేక ఉద్యమాలను నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. అనేక ప్రణాళికలు రచించినటువంటి అనేక రకాలైనటువంటి స్లోగన్స్ను సాక్రిఫైస్ చేసి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఒక్కొక్కరు తమకు తెలియకుండానే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఉద్యమకారులు ఆవిర్భవించి ఈ అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యాన్ని, ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదుర్కోవటానికి శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే కొంత వెసులుబాటు కూడా కలిగింది. వారు చేసినటువంటి పోరాటాల ఫలితంగా కొన్ని ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క రాకతోటి కొన్ని హక్కులు అధికారాలు కలగటం జరిగింది. ఆ కాలంలోనే పితామహులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం వల్ల బ్రిటిష్ వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళు కొన్ని హక్కులను, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను, అదేవిధంగా మరి భారతదేశంలో ఏదైతే చీకటి రాజ్యంగా ఉందో భారతదేశంలో నడవటానికి వీల్లేదు, అదేవిధంగా
నగలు పెట్టుకోవటానికి వీల్లేదు, బావుల దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు, గుడుల దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు, చదువుకోవటానికి వీల్లేదు అని ఏదైతే ఒక చీకటి రాజ్యం ఏదైతే ఉందో ఆటవిక వ్యవస్థను కొనసాగించినటువంటి దాని నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే మహాత్మా జ్యోతిరావు పూలే, ఆ తర్వాత కాన్షీరామ్ గారి వరకు పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. అయితే ఏదో కొన్ని చిన్న చిన్న హక్కులు అధికారాలు లభించినప్పటికీ ఈ సమాజం అంతా ఇంకా భారతదేశంలో అగ్రవర్ణాల యొక్క అంటే 15% ఉన్నటువంటి అగ్రకులాల చేతుల్లోనే కబంధ హస్తాల్లోనే చిక్కుకొని ఇప్పటికీ రాజ్యాధికారానికి అదేవిధంగా ఆర్థిక సంపదకు సామాజిక సమానత్వానికి దూరంగా నెట్టివేయబడి మరి దానికోసం మనం నిరంతరం ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది. కాన్షీరామ్ గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మరి 85% ఉన్నటువంటి బహుజనులను మరి ఏకం చేయటానికి రాజ్యాధికారం దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాధికారము అనేది మాస్టర్ కీ అని ఏదైతే చెప్పటం జరిగిందో దాన్ని బేస్గా చేసుకొని కాన్షీరామ్ గారు దేశమంతటా కూడా పెద్ద ఉద్యమాన్ని నిర్వహించి ఒక ఎక్స్పెరిమెంట్గా ఉత్తరప్రదేశ్ను స్వీకరించి ఆ రాష్ట్రంలో మరి బహుజన ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది, ఓటు అనే ఆయుధాన్ని ఎట్లా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది, ఈ క్యాస్ట్ అనే దాన్ని మనకు అనుకూలంగా ఎట్లా హ్యాండిల్ చేయాలి, దాన్ని హ్యాండిల్ చేసుకోవటం అనేది నేర్చుకోవాలి. ఇంతవరకు అగ్రకులాలు ఏంటంటే కులాలను హ్యాండిల్ చేసుకోవటం ద్వారా ఉపయోగించుకోవటం ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన కులాలను మనం హ్యాండిల్ చేసుకోవటం ద్వారా ఉపయోగించుకోవటం ద్వారా ఓటు బ్యాంకును మనం చేజిక్కించుకోవటం ద్వారా మనం అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అని ఒక అద్భుతమైనటువంటి థియరీని రచించినటువంటి వ్యక్తి, 85% విముక్తి చేసే మార్గాన్ని సూచించినటువంటి వ్యక్తి, గౌతమ బుద్ధునిలాగా ఒక పొలిటికల్ ఏజెండాతోటి ఒక పొలిటికల్ మాంకులాగా ఒక జీవితాన్నే త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి కాన్షీరామ్ గారు. కానీ ఒక ప్రయోగం చేసిన తర్వాత కూడా ఇప్పటికి ఉన్నట్టు ఆయన తర్వాత వచ్చినటువంటి ఏదైతే బహుజన నాయకులు ఉన్నారో, సంఘాలు ఉన్నాయో, పార్టీలు ఉన్నాయో వాటిని ఇంకా జీర్ణం చేసుకునే పరిస్థితుల్లో మనం ఎదగలేనటువంటి పరిస్థితి ఉంది. అంబేద్కర్ చెప్పినటువంటి స్ట్రాటజీలు ఉపయోగించినటువంటి పద్ధతుల్ని మనం ఇప్పటికి కూడా ఉపయోగించుకోలేనటువంటి నిస్సహాయ స్థితుల్లో ఉన్నాము. ఒకసారి ఒక అడుగు ముందుకు వేస్తున్నాం, మళ్ళీ ఒక్కొక్కసారి అలసత్వానికి వెళ్ళి వెనకకు వెళుతున్నాం, అదేవిధంగా అసంతృప్తికి లోనవుతున్నాం, నిరాశకు లోనవుతున్నాం. కాబట్టి ఈ ఇజం ఏదైతే ఉందో, బహుజన ఇజం ఏదైతే ఉందో, ఉద్యమం ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి సంక్షోభంలోకి వెళ్తుందా, క్రైసిస్లో ఉందా, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ బహుజన శక్తులకు ఏకమై ఢీకొనే శక్తి ఉందా అసలు లేదా, అసలు ఈ బహుజన కులాలన్నీ ఏకమవుతాయా, ఈ బహుజన కులాల మీదనే మరి ఒకరికొకరికి నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉందా. ముస్లిం సమాజం పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉంది, అదేవిధంగా మరి ఎస్సీ సమాజం పెద్ద ఎత్తున ఉంది, బీసీ సమాజం అయితే 50% ఉంది, మహిళా సమాజం 50% ఉంది. కానీ ఇంత శాతం ఉండి కూడా అసంఖ్యాకంగా ఉండి కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందుకున్నాము, ఎందుకు మనం ఒకరి మీద ఒకరి విశ్వాసాన్ని పంచుకోలేకపోతున్నాం. కొన్ని కులాల వాళ్ళు నిలబడితే బహుజన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలుగా నిలబడితే మనం ఓట్లు ఎందుకు వేయలేకపోతున్నాం, అగ్రకులాలకే ఎందుకు ఓట్లు వేసే వాళ్ళలాగా మారిపోతున్నాం. గతంతో పోలిస్తే విద్య పెరిగింది, తెలివి పెరిగింది, సోషల్ మీడియా వచ్చింది, మన దగ్గర ఆర్థిక శక్తి కూడా పెరిగింది, మనకు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ ఉద్యమం మాత్రము గతంలో కాన్షీరామ్ గారు ఒక తారాస్థాయికి తీసుకొచ్చి ఒక జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీగా తీసుకొచ్చి నిలబెడితే మళ్ళీ ఇప్పుడు అది వెనకకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో విద్య ఉంది, పెరుగుతూ ఉంది, ఆర్థిక శక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతున్నాయి, సోషల్ మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, అదేవిధంగా మనకు పటిమ కూడా బాగా ఉంది. కానీ ఈ ఉద్యమం మాత్రం ఏంటంటే నేషనల్ లెవెల్లో ఎదగకుండా ఒక కోఆర్డినేషన్ లేకుండా ఎవరంతటా వాళ్ళే విడివిడిగా సంఘాల సంఖ్య పెరుగుతుంది, పార్టీల సంఖ్య పెరుగుతుంది, మేధావుల సంఖ్య పెరుగుతుంది, రోజు నిరంతరం మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ ఓటు బ్యాంకు రూపంలోకి అది టర్న్ కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బాంసెప్ అనేది నిజంగా కాన్షీరామ్ గారు, కపర్దే లాంటి వ్యక్తులు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ద్వారా 1978లో దీన్ని స్థాపించడం జరిగింది. ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఒక పొలిటికల్ మూమెంట్కే ఒక బేస్గా బాంసెప్ అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి పాత్రను అది పోషించింది. దాని నుంచి ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తులు, విప్లవకారులే ఆవిర్భవించినటువంటి పరిస్థితి ఉంది, ఎన్నో స్లోగన్సే ఆవిర్భవించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమంలో ఉన్నటువంటి క్రైసిస్ ఏంటిది, అసలు ఏమి దీంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటిది, దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎట్లా పరిష్కారం చేయాలి, అగ్రకుల పార్టీలను ఎట్లా ఎదుర్కోవాలి,
అనేది ఇప్పటికి కూడా మనం ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓటు బ్యాంక్తో పోలిస్తే చాలా అసలు భారతదేశంలో మరి ఒక 10-15% కూడా పెరిగినటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనైతే 2% కూడా ఈ బహుజన దృక్పథం కలిగినటువంటి పార్టీలకు, ఆర్పిఐ కానీ, బహుజన సమాజ్ పార్టీకి కానీ, రాజ్యాధికార పార్టీకి కానీ, ఇంకా బహుజన దృక్పథంతో ఉన్నటువంటి అన్ని పార్టీలకు పడినటువంటి ఓటు బ్యాంకు లెస్ దెన్ 2%. అంటే మనం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఉద్యమాలు, ఇంత సిద్ధాంతాలు ఇన్ని వచ్చిన తర్వాత కూడా అసలు 2% ప్రజలు కూడా మనం ఎందుకు ఏకం కాలేదు, ఎందుకు ఓటేయలేకపోతున్నాం, అగ్రకులాలయంట ఎందుకు పరిగెత్తుతున్నాం, అగ్రకులాలు అణిచివేస్తున్నప్పటికీ, టికెట్లు ఇవ్వకపోయినప్పటికీ, నిరాకరిస్తున్నప్పటికీ, అవమానం చేసినప్పటికీ, వాళ్ళ పార్టీలో నామమాత్రంగానే దూరంగా నిలబెట్టినప్పటికీ వాటి ఎడలనే ఎందుకు ఆసక్తిని కలిగి ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మనకు పరస్పరంగా వైరుధ్యాలుగా కనిపిస్తున్నటువంటి సమస్యలుగా మన ముందున్నాయి. చెంచా ఏజీ అనేది నిజంగా పెరిగిపోయింది. మొత్తం ఏందనంటే ఈ మొత్తం అగ్రకులాల మీదనే విశ్వాసం ఉన్నటువంటి పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటిది, కాన్షీరామ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని రోజు మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. తీరా ఎన్నికలు రాగానే మళ్ళీ ఏదో ఒక అగ్రకుల పార్టీని ఎన్నుకొని దానికి ఓటేస్తే అది నిరుపయోగంగా మారిపోతుంది. కాబట్టి దేశంలో మరి అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సంక్షోభంతో కూడా కొనసాగుతుందేమో నేను అనుకుంటాను. పరస్పరమైనటువంటి వైరుధ్యాలు నిజంగా ఒక బహుజన ఉద్యమంలో కూడా ఉన్నాయేమో, మనకే క్లారిటీ లేదేమో, గందరగోళంలో ఉన్నామేమో. అంబేద్కరు, పూలే, కాన్షీరామ్ గారు లాంటి వాళ్ళు, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక క్వాలిటీ కలిగి, ఒక గట్టి పటుత్వం కలిగినటువంటి నాయకత్వం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతుంది, ఎందుకు నీరసపడిపోతుంది, వెంటనే ఎందుకు చేతులు ఎత్తేయగలుగుతున్నాం, ఎందుకో ఏదో రాజీ పడిపోతున్నాం, ఏదో మనం నికరంగా నిలబడలేకపోతున్నాము అనే భావన ఎందుకు వస్తుంది. మాలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి అసలు ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు, అసలు ఏంటిది, ఇది ఎందుకు ముందుకు పోవటం లేదు, ఎక్కడ లోపం ఉంది, దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ని సంవత్సరాలు తీసుకుంది, 75 సంవత్సరాల చరిత్ర సుదీర్ఘమైనటువంటిదే, మామూలుది ఏమీ కాదు. ఈ రాష్ట్రంలో 89లో బీఎస్పీని స్థాపించినప్పుడు, ఇంకా అంతకుముందు అయితే 1952లో ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కరే ఇక్కడ ఎన్నికలలో పాల్గొన్నప్పుడు 5 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరి 52 నుంచి కనుక చూస్తే 73 సంవత్సరాలు చిన్న సమయం ఏమీ కాదు. కానీ ఇంత సుదీర్ఘమైనటువంటి కాలంలో కూడా ఒక గాఢ నిద్రలో ఉన్నట్టుగా, అసలు చలనమే లేనటువంటి జాతులుగా, అసలు ఏమి ఆవేశము, కోపము, అసలు ఏమి పౌరుషం లేనటువంటి జాతిగా ఈ బహుజన కులాలు ఎందుకు మార్చబడ్డాయి. చూస్తూ కూడా అవమానం జరుగుతూ ఉన్నప్పటికీ, అన్యాయం జరుగుతున్నప్పటికీ ఏమి జరగనట్టు, అంత మంచిగానే ఉన్నట్టు, అసలు అగ్రకులాల ఆధిపత్యమే లేనట్టుగా, పరిపాలన లేనట్టుగా, మనం అంతా ప్రశాంతంగా మనకు రావాల్సిన అన్ని అధికారమే మనకు ఉన్నట్టుగా ఎందుకు అనుకుంటున్నాము, ఎందుకు సంతృప్తి పడుతూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ పరస్పరం ఏంటిది అని అంటే విభిన్నంగా కనుస్తున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి పరిశీలన చేయాలి. బాంసెప్లో మేధావి వర్గం ఉంది, అదేవిధంగా రాజకీయ శక్తులు కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీని గురించి అయితే ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చరిత్ర గురించి ఏమో విశ్లేషణ విపరీతంగా చెప్తుంటాం, మనువాదము అని, చాతుర్వర్ణ వ్యవస్థ అని, గతంలో అన్యాయాలు జరిగినాయి అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ చరిత్ర పొడుగున చేసిన అన్యాయాలకు రిప్రజెంటేషన్ ఎవరు? గత చరిత్ర మనువాదానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలు బీజేపీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీలే. మళ్ళీ ఇప్పుడు మనకు వర్తమానంగా ఆ మనువాదానికి ప్రాతినిధ్యం వహిస్తూ మన మీద పెత్తనం చేస్తూ మన మీద మన అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెసు, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలను ఇప్పుడు మనం ఎందుకు దూషించడం లేదు, ఎందుకు దాని మీద దాడి చేయటం లేదు అంటే జరిగిపోయిన పాత చాతుర్వర్ణ వ్యవస్థ మీద, మనువాదం మీద విపరీతంగా దాడి చేస్తుంటాం. కానీ దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ, కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీల మీద ఎందుకు వాటిని ఎండగట్టలేకపోతున్నాం, వాటిని ఎందుకు ఢీకొనలేకపోతున్నాం? మొత్తం ఏంటంటే గతించిపోయినటువంటి వ్యవస్థ మీద పోరాటం చేసే అలవాటు పెరిగిందా? అసలు సైడ్ ట్రాక్ అయిపోతున్నామా? అసలు ఏదైతే బహుజనులకు రాజ్యాధికారము అనే నినాదం ఏదైతే ఉందో, పొలిటికల్ ఏజెండా ఉందో, ఆ పొలిటికల్ ఏజెండా నుంచి మనం మత ఏజెండాలోకి వెళ్ళిపోతున్నామా, సోషల్ ఏజెండాకి వెళ్ళిపోతున్నామా, ఇంకేదన్నా చిన్న చిన్న సమస్యల మీదకి వెళ్ళిపోతున్నామా, రోజువారీ వేతనాల మీదకి వెళ్ళిపోతున్నామా, రోజువారీ సమస్యల మీదకి వెళ్ళిపోతున్నామా? అసలు రాజ్యాధికారమే మాస్టర్కి అని చెప్తే దాన్ని చేజెక్కించుకుంటే మతపరంగా కూడా మనం ఆధిపత్యం వస్తుంది. రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటే ఏ మతమైనా మన ముందు చేతులు కట్టుకొని నిలబడుతుంది. సోషల్గా అట్రాసిటీస్ అన్నీ ఆగిపోతాయి మనం అధికారంలో ఉంటే. ఇతర ఎంప్లాయ్మెంట్ అంతా మనకు వస్తుంది, ఆర్థిక రంగమే మన కాళ్ళ దగ్గరికి వస్తుంది, గుడులు గోపురాలే మన దగ్గరికి వస్తాయి. మరి ఆర్థిక రంగాన్ని కీలకంగా చేసుకున్నప్పుడు దాన్ని పట్టుకోవటానికి ఉద్యమం నడపకుండా
అసలు దాని గురించి మాట్లాడకుండా వేరే రిలీజన్ అని, కులము అని, లేకపోతే ఆర్థిక రిజర్వేషన్లని, లేకపోతే ఇంకోటని పక్కదారులు వెళ్ళిపోయి పక్కదారి గురించి ఎంత మాట్లాడినా ఏం ఉపయోగం ఉంటుంది? కాంశీరామ్ గారు పొలిటికల్ పవర్ గురించే చెప్పారు, అంబేద్కర్ పొలిటికల్ పవర్ గురించే చెప్పారు, క్లారిటీ ఉంది. కానీ మనమే ఇక అసలు అనవసరమైన విషయాలను తీసుకొని వచ్చి ప్రధానంగా జరిగే రాజ్యాధికారంకు సంబంధించిన ఉద్యమాన్ని మనం పక్కదారులు పట్టిస్తున్నామా? అసలు ఇది నిజంగా ఎటుపోతున్నాము? ఒక రకంగా మనువాదులే సంతోషపడుతున్నారా? మనం చేసే భావాజాలం ద్వారా, మనం పలికే నినాదాల వల్ల, మనం వెళ్ళే పక్కకెళ్ళి పోరాటం చేస్తుంటే ఈ మనువాదులు అగ్రకులాలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అరే వీళ్ళు కరెక్ట్గా శత్రువుకు వ్యతిరేకంగా పోరాటం చేయటం లేదు, వీళ్ళు నిజంగానే సైడ్ ట్రాక్ అయ్యి ఎక్కడెక్కడో పోతున్నారు గందరగోళంలో, వీళ్ళు ఇట్నే తిరగాలి, ఇట్లనే పనికిరాని నినాదాలు ఎత్తుకొని తిరగాలి, సంవత్సరాల తరబడి వీళ్ళు ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా పోరాటం చేయకుండా, రాజ్యాధికారం కావాలని పోరాటం చేయకుండా వీళ్ళు అనవసరమైన విషయాలలో ఇట్నే తిరగాలి, మాకు హ్యాపీగా ఉంది, మేము మొత్తం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను ఈ విధంగానే అనుభవిస్తూ ఉంటాము అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. రెడ్డి సామ్రాజ్యవాదం కొనసాగుతుంది రాష్ట్రంలో, కమ్మ సామ్రాజ్యవాదం ఏపీలో కొనసాగుతూ ఉంది. సామ్రాజ్యవాదం అంటే మొత్తం అసలు బీసీల సీట్లను మొత్తం కబ్జా చేస్తున్నారు. ఒకప్పుడు మహబూబ్నగర్లో బీసీలు గెలిచారు, లేకపోతే నల్గొండలో గెలిచారు, ఖమ్మంలో గెలిచారు. అలాంటి సీట్లన్నీ రెడ్లు ఒక్కొక్కటి చేజిక్కించుకొని మొత్తం ఏంటంటే దాదాపు పెద్ద మొత్తంలో వాళ్ళు 40-45కు చేరుకున్నారు. కాబట్టి కమ్మ వాళ్ళు అక్కడ పెద్ద మొత్తంలో గెలుస్తూ ఉన్నారు. శూద్ర అగ్రకులాల యొక్క సామ్రాజ్యవాదం, పొలిటికల్ ఇంపీరియలిజం కొనసాగుతుందా? అసలు దీన్ని ఎందుకు గమనించడం లేదు? కొత్త రూపంలో వస్తున్నటువంటి ఆధిపత్యాన్ని ఎందుకు మనం ప్రశ్నించడం లేదు? ఇవన్నీ కూడా నిజంగా డీప్గా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి కుమార్ కాలే గారు మరి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వాళ్ళు అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నారు. కాంశీరామ్ గారు స్థాపించినటువంటి బాంసెప్పే ఇది, మంచి ఫండమెంటల్ తోటి ఈ సమాజాన్ని లిబరేట్ చేయడానికి స్థాపించినటువంటిది బాంసెప్. ఇది బాగా అభివృద్ధి చెందిన తర్వాతనే పొలిటికల్ మూమెంట్ అనేది డెవలప్ అయింది. కాబట్టి కుమార్ కాలే గారు చాలా యంగు, అదేవిధంగా డైనమిక్ పర్సన్, ఒక చిన్న వయసులోనే మరి దేశంలో ఒక మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. మేషరాము లేకపోతే ఇలాంటి మహానీయులు అందరూ కూడా కలిసి మొత్తం ఏంటంటే ఈ ఉద్యమంలో గత 30-40 సంవత్సరాల నుంచి మరి ఈ ఉద్యమంకు ఏదైతే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాంశీరామ్ గారి ఉద్యమాన్ని కూడా మరి చూసినటువంటి వ్యక్తి, కాబట్టి అన్నిటిని కూడా గమనించినటువంటి వ్యక్తి. ఇవాళ వారి యొక్క విశ్లేషణ, వారు ఏ రకంగా భారతదేశంలో ఈ బహుజన ఉద్యమం ఏ పరిస్థితుల్లో ఉంది, దాన్ని ఇంకా ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి అనేది మరి ఈరోజు మనకున్నటువంటి పరిమితులతోటి చర్చ జరగాల్సిందే. ఏదో తాడో పేడో తేలాల్సిందే. మనం వెనకడుగు వేసేదైతే ఏమీ లేదు. ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డా ఒక్కరున్నా కానీ జెండా పట్టుకొని వెళ్ళాల్సిందే. ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా మన రాజ్యం వస్తుంది, నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వస్తున్న అనుభవాలను స్వీకరించి ఎప్పటికప్పుడు స్ట్రాటజీని మార్చుకొని బలాన్ని పెంచుకొని మనం కూడా ఏంటంటే బలమైన శక్తిగా మారటానికి అవకాశం ఉంది. ఆ విధంగా మారే దిశలో ఏంటిది అని అంటే మనం అనేక రకాల చర్చ జరగాలని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేది చెప్పారు. పొలిటికల్ పవర్ సాధించడానికి సోషల్ రిఫార్మ్స్, అన్లెస్ వి డన్ సోషల్ రిఫార్మ్స్ ఇన్ ద సొసైటీ, పొలిటికల్ రిఫార్మ్స్ ఆర్ ఇంపాసిబుల్ అని బాబాసాహెబ్ గారు చెప్పారు. పొలిటికల్ రిఫార్మ్స్ జరగాలంటే సోషల్ రిఫార్మ్స్ జరగాలి, గ్రౌండ్ని సిద్ధం చేయాలన్నట్టు. మన వాళ్ళు మైండ్ సరిగా లేదు, అక్కడిక్కడ జంప్ అయిపోతుంటారు, చాలా పెద్ద స్పీచ్లు ఇస్తుంటారు. మనం నిన్న కళ్ళ ముందల చూసాము. మళ్ళీ ఎమ్మటే చాలా గొప్ప విషయాలు చెప్తారు, చాలా నీతిమంతమైన విషయాలు చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఎమ్మటే వేరే పార్టీలోకి పోయి గులాం చేస్తూ ఉంటారు. మనం కళ్ళ ముందల చూస్తూనే ఉన్నాం, చూడబోతూనే ఉంటాము. మన ఇంటలెక్చువల్సే అట్లా ఉన్నారు. మన ఇంటలెక్చువల్స్ అప్నా పడే లిఖే లోగే మేరకు డోకా దియా అని బాబాసాహెబ్ అంబేద్కర్ బాధపడ్డ రోజులు ఉన్నాయి. కాబట్టి అదే జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు బాబాసాహెబ్ గారి సమయంలో ఏ విధమైన సంఘటనలు జరిగాయో ఇప్పుడు కూడా అదే సంఘటనలు ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున అవి జరుగుతున్నాయి. మన వాళ్ళు, మన చదువుకున్న వాళ్ళు, మన ఇంటలెక్చువల్ కమ్యూనిటీ అమ్ముడుపోయే కాలం వచ్చింది. మనం ఇంటలెక్చువల్స్గా భావిస్తున్నాము. ఇంటలెక్చువల్స్ అనే డెఫినేషన్ వాళ్ళకు వర్తించదు. వీ కెనాట్ ప్రొడ్యూస్ ఇంటలెక్చువల్స్ ఇన్ దిస్ సొసైటీ అంటే నేను చెప్తున్నాను, ఇంటలెక్చువల్స్ ఈ సొసైటీలో పుట్టడిగా అది గమనించాలి. మన సమాజంలో ఉన్న వాళ్ళు ఇంటలెక్చువల్స్ కాదు, ఇంటెలిజెంట్స్ పీపుల్ మన వాళ్ళు. కాబట్టి మన ఇంటలెక్చువల్స్ని ప్రొడ్యూస్ చేయాలి. మన సమాజం కొరకు త్యాగం చేసే వాళ్ళను
ప్రొడ్యూస్ చేయనంత వరకు మనం ఐక్యం కావడం చాలా కష్టము. ఏదో ఫాల్తూ వ్యవహారాలు చెప్తారు, ఏదో ఆ కులం ఈ కులం పేరు చెప్తారు. బాబాసాహెబ్ కులానికే అగెరెస్టు. బాబాసాహెబ్ వారసులే కులం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఈ రోజుల్లో. నేను చూసిన ప్రత్యక్షంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అని చెప్పేవాళ్ళే కులం మీద బాగా ఫోకస్ చేస్తున్నారు, ఇతర కులాలను ద్వేషిస్తున్నారు. కుల వ్యవస్థ, కుల సైకాలజీ ఈ కింది వాళ్ళకే ఎక్కువ ఉంది. అందుకొరకే మనం ఏకం కాలేకపోతున్నామని నా యొక్క ఆలోచన. కాబట్టి నారగోని గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మన సమాజానికి. మనం ఎట్లా పనిచేయాలి, మన శత్రువు ఎవడు, ఫస్ట్ బీజేపీయా కాంగ్రెసా, ఎవడు మన శత్రువు, అది గమనించి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్లా పనిచేయాలంటే ఇలాంటి సంస్థలే ఈ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకుపోతాయి. పొలిటికల్ వాళ్ళు ఏం తీసుకుపోరు. ఆ పొలిటికల్ పార్టీలు మా గొప్ప అని చెప్తూ ఉంటారు. మన వాళ్ళు ఉంటారు అందులో, మా పార్టీ చాలా గొప్పదని చెప్తూ ఉంటారు. అది చెప్పాలంటే మన సమాజము, ఈ యొక్క ఎన్జిఓలు, ఇలాంటి వాళ్ళు, సివిల్ సొసైటీ చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్, ధన్యవాదాలు. ఇప్పుడు ఒక సభను ఉద్దేశించి ఒక పాట, మంచి పాట మన లక్ష్మి పాడుతుందని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా యొక్క జైవీంలో, నా పేరు అశ్విని పూలే, కల్వకుర్తి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా, పూలే అంబేద్కర్ యువజన సంఘం నుంచి రాష్ట్ర జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక సాంగ్. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం. తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం. బ్రతుకు అగ్రపుల విష కౌగిటవడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు స్టేజ్ మీదకి వచ్చి పాట పాడడం మేము చాలా సంతోషిస్తున్నాము. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన సిహెచ్ బాలకృష్ణ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాము. సిహెచ్ బాలకృష్ణ గారు గత ఒక 15 ఏళ్ళ నుంచి నేను డైరెక్ట్గా చూస్తున్నాను. ఈ శాంతి చక్రాలో ఇదే ఈ యొక్క హాల్లో ఫౌండర్ మెంబర్గా పనిచేశాడు సారు. ఇప్పుడు పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని పెట్టి మన సమాజాన్ని ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక పక్క రాష్ట్రాలలో సార్ యొక్క కృషి మన సమాజాన్ని జాగృతపరుస్తున్నాడు. చాలా వర్క్ చేస్తున్నాడు సారును మాట్లాడాల్సిగా కోరుచున్నాం. జై భీమ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను వక్తగా ఆహ్వానించిన కుమార్ కాలే గారికి, మిగిలిన మిత్రులకి జై భీమ్ తెలియజేస్తున్నాను. ఇంతకుముందు నారగోని గారు చెప్పినట్టు ఉద్యమము దాదాపుగా నేనైతే 30 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నారగోని గారు అయితే 40 ఏళ్ల నుంచి ఉన్నారు. అయితే ఇది పెరుగుతుందా తగ్గుతుందా అని ఒక రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశము ఒక 2 రాజకీయంగా చూసినట్టయితే 2 కూటముల మధ్య చీలిపోయింది. ఒకటి ఇండియా కూటమి, 2 ఎన్డీఏ కూటమి. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి నేషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేము ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి మేము మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే బీజేపీ ఏమంటుందంటే మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తున్నాం అంటున్నారు. మరి ఓట్లు వేస్తున్న వాళ్ళు మనవాళ్లే కదా. అందుకని మనము ఇప్పుడు ఉన్న ఇమ్మీడియట్ థ్రెట్ను కానీ మనం ఆపకపోతే ఈ రాజ్యాంగం అనేది ఉండదు. ఇప్పటికే మీకు తెలుసు, అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసి అదానికి అంబానీకి అమ్మేస్తున్నారు. ఇక్కడ మనకు పక్కనే ఆంధ్రా బ్యాంక్ అని ఒక హిస్టారికల్ బ్యాంక్ ఉంది, కానీ ఇప్పుడు ఆ బ్యాంకుని కలిపేసి మనకు ఐడెంటిటీ లేకుండా చేశారు. అట్లనే పక్కన
హ్యాబిట్స్లో ఎస్బిహెచ్ అని ఉంది. దట్ ఈజ్ ఆల్సో హిస్టారికల్ బ్యాంకు. దాన్ని కూడా ఎస్బీఐలో కలిపేసి మనకిక్కడ ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ ఎగ్జిస్టెన్స్ లేకుండా చేశారు. ఒక నార్త్ డామినేషన్ తోటి, మనువాదుల డామినేషన్ తోటి ఇక్కడ మన సంస్కృతిని సాంప్రదాయాల్ని తొక్కేయాలని చూస్తున్నారు. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ. అప్పుడు కాంశీరామ్ గారు దాదాపుగా 89లోనే 35 ఇయర్స్ బ్యాక్లోనే ఇక్కడ ఆర్పేది బిఎస్పీని ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఈరోజు ఎక్కడుంది? 2004లో ఒక లక్కే రాజారావు గారు పాడేరు నుంచి గెలిచారు. ఆ తర్వాత 0. మరి మనము ఎక్కడున్నాము? మూమెంట్స్ ఎక్కడికి పోతున్నాయి? బాంసెఫ్ అనేది సోషల్ మూమెంట్స్కి ఒక బేస్ లాగా ఉండాలి. కాంశీరామ్ స్టార్ట్ చేసింది అన్ని పొలిటికల్ పార్టీకి రాకముందు సోషల్ మూమెంట్ రావాలని అన్నారు. మరి ఎక్కడుంది? ఈరోజు ఆదివారం అయినా కూడా ఎంతమంది వచ్చారు? అదే కుమారకార్య గారు అక్కడి నుంచి వస్తే కానీ మీటింగ్ జరిగింది. వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ 1 ఇయర్. మరి వాట్ ఈజ్ అవర్ టార్గెట్? మన గ్రూపులందరూ టార్గెట్ ఏంటిది? పొలిటికల్ పవర్ అండ్ క్యాస్ట్లెస్ సొసైటీ. అవర్ గోల్ ఈజ్ క్లియర్. దెన్ వేర్ ఈజ్ ది ప్లాన్? హౌ టు అచీవ్ ది ప్లాన్? వాట్ ఈజ్ ది డెడ్ లైన్? మనకి డెడ్ లైన్ లేకుండా మనం ఎప్పుడు చేయలేం కదా. కాంశీరామ్ గారు ప్రతిదానికి డెడ్ లైన్ పెట్టుకున్నాడు. నేను 2 ఎంపీ సీట్ల నుంచి 10 ఎట్లా కావాలి, లేదంటే 99లో ఎట్లా ఉండాలి, 2000 ఎట్లా ఉండాలి, 2005లో ఎట్లా ఉండాలి. ఆయన చనిపోయేటప్పటికి బహుజన సమాజ్ పార్టీ 3rd స్టేజ్లో ఉండింది. నెక్స్ట్ 2nd స్టేజ్, ఆ నెక్స్ట్ 1st స్టేజ్. మరి అట్లాంటి క్లియర్ కట్ గోల్ లేకుండా, ఒక ప్లాన్ లేకుండా మనం ఎట్లా సాధించగలుగుతాము? వితౌట్ హ్యావింగ్ క్లియర్ గోల్ అండ్ వితౌట్ హ్యావింగ్ ప్లాన్ అండ్ హార్డ్ వర్క్. వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ 1 ఇయర్. సో హౌ కెన్ వీ అచీవ్ అవర్ గోల్? వేర్ ఈజ్ ది లీడర్షిప్? లీడర్షిప్ ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు ఒక్కడైనా లీడర్ ఉంటే కాంశీరామ్ గారు ఎవరి మీద డిపెండ్ కాల. ఆయన సింగిల్ హ్యాండెడ్గా వచ్చినా లేకపోయినా పనిచేయాలి. హియర్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ కుమార్ కాలే, రియల్లీ ఐ అప్రిషియేట్ మిస్టర్ కుమార్ కాలే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. వస్తా ఉన్నారు కానీ హీ కుడ్ నాట్ ఫైండ్ ఏ ప్రాపర్ లీడర్. ఇక్కడ పిలిచిన స్పీకర్లే కొంతమంది రాలా. ఎట్లా మూమెంట్ ముందుకు పోద్ది? ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. కమిట్మెంట్ లేకపోతే ఏం చేసుకోగలుగుతాము? ఇప్పుడు నేను కానీ లేకపోతే నారగోని గారు కానీ ఎవరు వచ్చినా రాకపోయినా 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ముందుకు పోతున్నాం. సో మనకు ఒక అడ్రస్ క్రియేట్ చేయగలిగినాం. వీ హ్యావ్ సమ్ ఎజెండా, అడ్రస్ అండ్ కంటిన్యూటీ యాక్టివిటీ. మరి కంటిన్యూటీ లేకపోతే హౌ కెన్ వీ అచీవ్? వచ్చినా రాకపోయినా కంటిన్యూగా చేస్తూనే ఉంటే ఇప్పుడు కాకపోతే తర్వాత అన్న వస్తుంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు బ్రెయిన్ స్ట్రామింగ్. మనము ఆలోచన చెయ్యాలి. మనం ఎక్కడికి పోవాలి, ఇప్పుడు ఎక్కడున్నాము, ఎట్లా పోవాలి. వితౌట్ హ్యావింగ్ దిస్ డిస్కషన్స్ అండ్ బ్రెయిన్ స్ట్రామింగ్, హౌ కెన్ వీ రీచ్ అవర్ గోల్? వేర్ ఈజ్ అవర్ వాయిస్ ఇన్ ది నేషనల్ లెవెల్? అందుగురించే మీకు అందాక పాట పాడుతూ కూడా చెప్పారు, మూలవాసులు అన్నారు కదా. ఒకప్పుడు నో వర్ణ సిస్టమ్ ఇన్ ఇండియా. తర్వాత ఏమొచ్చింది? చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? కుల వ్యవస్థ. నారగోని గారు చెప్పినట్టు 6000 కులాలు వచ్చినాయి. కులాల్లో వచ్చిన తర్వాత సమాజం మొత్తం కూడా మారిపోయింది. ఇప్పుడు ఈ కుల వ్యవస్థలో దేశాన్ని డామినేట్ చేస్తుంది ఎవరు తెలుసా? మూలవాసులే డామినేట్ చేస్తున్నారు. నో వన్ ఈజ్ పర్మనెంట్ వాసి ఆన్ ద అర్త్. మ్యాక్సిమం 90-100 ఇయర్స్. సో నువ్వు మూలవాసివా లేకపోతే బహుజనుడువా? వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ మూలవాసి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూలవాసి, తెలంగాణ సీఎం మూలవాసి. బట్ వాళ్ళు మనవాళ్ళ? హౌ కెన్ వీ క్లెయిమ్ దట్ దే ఆర్ అవర్ మూలవాసీస్? వాట్ ఈజ్ దేర్ ఐడియాలజీ? వాళ్ళ ఐడియాలజీ ఏంది? ఇక్కడికి వచ్చారు మన పార్థసారథి గారు, ఆయన ఒక బ్రాహ్మణుడు, బట్ ఐడియాలజీ ఈజ్ గ్రేటు. అట్లనే
సలీం బాషా గారు, వై అవర్ పీపుల్ కేమ్ హియర్, వీఆర్ హ్యావింగ్ సేమ్ ఐడియాలజీ, నాట్ బికాజ్ వీ బోర్న్ ఇన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్. అట్లా అనుకుంటే మొత్తం బహుజనులు అంటే ఇది నిండిపోవాలి కదా హాలు. ఎస్ఆర్ హాల్ నిండిపోవాలి. మరి ఎవడు మూలవాసులు ఈ ఐడియాలజీని ముందుకు తీసుకుపోతున్నాడు? అందరూ కూడా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు బీజేపీని నడిపిస్తున్నంత మూలవాసులే గుర్తుపెట్టుకోండి. దెన్ హూ ఈజ్ అవర్ ఎనిమీస్? ఎప్పుడో 10,000 ఇయర్స్ బ్యాకో లేకపోతే 3,000 ఇయర్స్ బ్యాకో కెన్ వీ ఫైట్ అగెన్స్ట్ దెమ్? అట్లనే మేము ఆర్పిఐ నుంచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంటే అన్నారు, అరే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించింది, ఓడించింది అన్నారు. అరే ఈక్వేషన్స్ మారిపోతాయి. బీజేపీ 1984లో దే వర్ హ్యావింగ్ 2 సీట్స్, నౌ 300+ సీట్స్. ఈక్వేషన్స్ మారిపోయినాయా లేదా? అప్పుడెప్పుడో పట్టుకొని ఈరోజు ఫైట్ చేయండి ఎట్లా? వాట్ ఈజ్ ద ప్రాబ్లం టుడే అండ్ వాట్ ఈజ్ ద సొల్యూషన్ టుడే? ఎప్పుడో ఒక 2000 ఇయర్స్ బ్యాక్ ప్రాబ్లంకి ఇప్పుడు సొల్యూషన్ అంటే కుదరదు. వాట్ ఈజ్ ది హూ ఈజ్ అవర్ ఎనిమీ టుడే ఇన్ 2024? ఎవడు? మూలవాసులే మన ఎనిమీస్. హూ ఈజ్ రన్నింగ్ బీజేపీ? మూలవాసులే నడిపిస్తున్నాడు. హూ ఈజ్ ఐడియాలజీ? వాళ్ళకన్నా బ్రాహ్మణుల కన్నా ఎక్కువ మాట్లాడుతుంది వీళ్ళే కదా. వీళ్ళే మాట్లాడుతున్నారు. బ్రాహ్మణులు అయినా కూడా కొద్దిగా లిబరలైజ్ అయిపోయారు. సో హూ ఈజ్ అవర్ ఎనిమీ అంటే ఎవడైతే ఈ బ్రాహ్మణికల్ ఐడియాలజీని మోస్తున్నవాడు మూలవాసే ఈజ్ అవర్ ఎనిమీ. మనం వాడి దగ్గరికి పోయి ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, హూ ఈజ్ ఈజ్ రెడ్డి. వన్స్ అపాన్ ఏ టైము హీ వాజ్ 4th వర్ణ. మరి అంటాడు, వాడు అనుకుంటున్నాడా? లేకపోతే నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఆయన ఏమంటాడు, ఇదేమంటారు, ఈ సిస్టమ్ చాలా బాగుంది అని అంటాడు ఆయన. అంటే మనము ఎవడో చెప్పింది నడిపిస్తే ఎట్లా? వీ షుడ్ హ్యావ్ 2024లో ఎట్లా ఉంది సొసైటీ, ఇండియన్ సొసైటీ ఎట్లా ఉంది, వరల్డ్ ఎట్లా ఉంది, మనకు దానికి తగ్గట్టు సొల్యూషన్ ఏమి ఉండాలి? అవన్నీ వదిలిపెట్టి వెనక ఎవడో చెప్పింది, అవి స్టీరియో టైప్స్ నుంచి మనం బయటికి రావాలి. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ స్టీరియో టైప్స్ అండ్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు బి అప్డేటెడ్. ఎవరు మన ఈరోజు శత్రువు ఎవరు, మిత్రుడు ఎవడు? ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. ఎవరు మనకు స్పేస్ ఇస్తున్నారు? ఎవడు మనల్ని గ్రాప్ చేద్దామని, లేకపోతే ఈ దేశంలో ఉన్న ప్రాపర్టీస్ని అంతని కొందరి చేతుల్లోనే, లేకపోతే గుజరాత్ వాళ్ళ చేతుల్లోనే పెట్టాలని ట్రై చేస్తున్నాడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్రైబల్ లేడీ. ఈజ్ హీ రిప్రజెంటేటింగ్ అవర్ పీపుల్ ఆర్ బ్రాహ్మణికల్ ఫోర్సెస్? దెన్ హౌ కెన్ యూ క్లైమ్ ఆల్ దీస్ థింగ్స్? సో వాట్ మై మెసేజ్ ఈజ్, వీ హ్యావ్ టు బీ క్లియర్ ఇన్ అవర్ ఐడియాలజీ. మన ఐడియాలజీలో మన శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, మనం ఎప్పుడున్నాం? 2024లో ఉన్నామా, లేకపోతే 1624లో ఉన్నామా, 1824లో ఉన్నా, 1924లో ఉన్నామా? సొసైటీ ఈజ్ డైనమిక్. ఒకప్పుడు మేము అనుకున్నాం కాన్షీరామ్ గారు బతికున్నప్పుడు వి థాట్ దట్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వుడ్ బి కాన్షీరామ్. సో వేర్ ఈజ్ ద మూమెంట్ నౌ? ఎక్కడికి వెళ్ళిపోయింది? హూ కిల్డ్ ది మూమెంట్? ఎవరు చంపేశారు మూమెంట్ని? మనోళ్ళేగా చంపేసింది. మూమెంట్ లీడర్లేగా చంపేసింది. హూ కిల్డ్ ది మూమెంట్? నాట్ బ్రాహ్మణికల్ ఫోర్సెస్. బికాస్ ఆఫ్ అవర్ సెల్ఫిష్నెస్. పవర్ లేకపోతే బతకలేమా? ప్రాపర్టీ లేకపోతే బ్రతకలేమా? మరి ఎవడు చంపాడు మూమెంట్ని? కాన్షీరామ్ గారు. నెక్స్ట్ మనం 3rd పొజిషన్లో ఉన్నాము. నెక్స్ట్ 2nd పొజిషన్కి వస్తే ప్రైమ్ మినిస్టర్ అవుతాం. దెన్ వేర్ ఈజ్ ద మూమెంట్? ఎవరు? మూలవాసులే మూమెంట్ని చంపారు. నేనంటాను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళ స్ట్రగుల్ కోసం వాడు ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్ చేస్తాడు. మనం స్ట్రగుల్ చేయకపోతే విల్ బి ఎలిమినేటెడ్. అది వాడు చేయటం అనేది వాడి బాధ్యత. నేను అంటాను బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఈ సిస్టమ్ని స్టేటస్కో మెయింటైన్ చేయటం అనేది వాడికి అవసరం. మనం దాన్ని రివర్స్ చేయటం మన అవసరం. వాడిని ఎట్లా తప్పు పడతాం? వాడికి అవసరం కదా. హీ హ్యాస్ టు ప్రొటెక్ట్ ది స్టేటస్కో. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు డెస్ట్రాయ్ ది సిస్టమ్, అన్ఈక్వల్ సిస్టమ్ అండ్ ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ. We should blame ourselves, not Brahmanical forces. They are doing their duty perfectly. We are not
doing our duty. We are working for the Brahmanical forces. Then who has to find fault with them? We have to rectify our problem. President of India ఎవరి కోసం పనిచేస్తుంది? అమాయకురాల? ఈజ్ షీ ఇన్నోసెంట్? ఈజ్ షీ స్టూపిడ్? షీ సెల్ఫిష్. షీ వాంట్స్ పోస్ట్. షీ వాంట్ రెస్పెక్ట్. అందుగురించే కాన్షీరామ్ గారు వెరీ వెరీ డైనమిక్. ఎవరితో కలవాలి, ఎవరితో విడిపోవాలి అనేది ఆయన డైనమిక్గా ఉన్నాడు కాబట్టే, ప్రాక్టికల్ కాబట్టే కాన్షీరామ్ గారు సక్సెస్ కావాలి. అందుకనే వాట్ మై రిక్వెస్ట్ ఈజ్ వీఆర్ డూయింగ్ బట్ అచీవింగ్ నథింగ్ బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. We are unable to learn lessons from the history, from the present. దీని అంతా కానీ మనం చేయగలిగితేనే చేస్తాం. మీరు కమ్యూనిస్టులకు కూడా తెలుసు, దే సాక్రిఫైస్ దేర్ లైవ్స్. ఎంతోమంది అమాయకులు జీవితాలను సాక్రిఫైస్ చేశారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ దేర్ అచీవ్మెంట్? ఈరోజు నిన్న కాంగ్రెస్ డిప్యూటీ సీఎం పోయి వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఒక్క సీటు కూడా వాళ్ళు పోటీ చేసే పరిస్థితులు లేరు. మీరు గెలిచిన తర్వాత మాకు ఏదన్నా ఒక ఎమ్మెల్సీ ఇమ్మని. వేర్ ఆర్ ద సాక్రిఫైజెస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ లీడర్స్? మరి వాళ్ళు కూడా లెసన్స్ నేర్చుకోవాలి. అంతేగాని ఎప్పుడో పాతవి పట్టుకొని స్టీరియో టైప్స్ ఉన్నట్టయితే మళ్ళీ వీ విల్ ఎండ్ ఎట్ సేమ్ డెస్టినేషన్. మనకి ఎప్పుడు కూడా రివ్యూ చేసుకొని, ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ ఇంటలెక్చువల్స్ రివ్యూ చేసుకొని అప్పుడు మనం ముందుకు పోయినట్టయితే చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మార్పు అనేది ఈరోజు కాబట్టి రేపు వస్తుంది. బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఒక 100 ఏళ్ల క్రితం మన కమ్యూనిటీస్ ఎట్లున్నాయి, ఈరోజు ఎట్లున్నాయి. వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సమాజము మారుతూ ఉంటుంది, బట్ దాన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్పీడప్ చేస్తే ఇంకా తొందరగా వస్తుంది, లేదంటే ఇంకా వెనుకపోతాం. కాబట్టి వీటన్నిటి మీద మనం ఆలోచించి హౌ టు ఆర్గనైజ్ ఏ మీటింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నారగోని లాంటి వారితోటి తీసుకొని చేస్తే ఈరోజు ఫుల్ అయిపోయేది. ఏదో నేమ్ షేక్ ఏ మీటింగ్ కర్నా అయితే కర్నా ఐసా నై సక్సెస్ కర్నా, ఇట్ షుడ్ బి సక్సెస్ఫుల్. సో ఇట్ ఈస్ అవర్ ఫెయిల్యూర్. వీ హ్యావ్ టు లర్న్ అన్లర్న్ అండ్ రీలర్న్. నేర్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, మళ్ళీ నేర్చుకోవాలి. ఇవన్నీ చేసినట్టయితే మనం సక్సెస్ అవుతాం. ఎవ్రీ మూమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ సైన్స్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సైన్స్ వీ కెనాట్ మేక్ ఇట్ సక్సెస్. అందుగురించే ఈరోజు మనం మళ్ళీ కూడా వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం. హూ ఈజ్ అవర్ రోల్ మోడల్? కాన్షీరామ్ ఈజ్ రోల్ మోడల్. వాట్ ఈజ్ హిజ్ స్ట్రాటజీ అండ్ వాట్ ఈజ్ హిజ్ వర్కింగ్ ప్లాన్? స్ట్రాటజీ అండ్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్. మీరందరూ కూడా చదివి వచ్చిన కొంతమంది, ఇక్కడ మీకేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ పాత వాళ్ళే. దానికోసము అగైన్ వీ హ్యావ్ టు రీస్టార్ట్ ది మూమెంట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. మనము ప్రజెంట్ ఎట్లా పనిచేయాలి, స్ట్రాటజీ ఎట్లా ప్లాన్ చేయాలని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన విధంగా మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు సలీం సారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుచున్నాము. Jai Bhim friends, dignitaries on the dais and dignitaries of the dais. My name is Salim Basha. I was previously associated for 30 to 35 years with the Congress party in Andhra Pradesh as well as in national level. In 2014, happened to meet Mr. Meshramji, who was leading the BOMSEF. I myself very much attracted for the Bahujanwad in those days, and I followed
BOMSEF philosophy and BOMSEF concept. And laterally, I continued with that same concept with VGR Narugoni Garu. Still I am with him. My request to all of you, see, we are working on the ideology of Mr. Kanshiramji, Manyawar Kanshiramji. So he started by himself, and he happened to be founder for this BOMSEF as well as the Bahujan Samajwadi Party. The concept and the ideology of Kanshiram was very tremendous in those days, and he achieved a very miraculous success in India, Indian politics also. So sooner or later, it was after him, it was into a different situation. So now it is led by Mr. Kumar Kaleji in the present days. I request him to strengthen again, like Balakrishna said, we have to be regenerated our ideology and Kanshiram's philosophy to go further. With few words, I thank you all to take leave from you. Thank you. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీధర్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మాతృదేవో భవ. సభాధ్యక్షులు వెంకటేశ్వర గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన కుమార్ కాలే గారు, ఖాన్ గారు, మేడం గారు, వారందరికీ పేరు పేరున, ముఖ్యంగా మేమందరూ కూడా నారుగోని గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము. అన్నగారికి, భాషా అన్న గారికి, బాలకృష్ణ గారికి, పెద్దలు పారసారథి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్, అవర్ పార్టీ నేమ్ ఈజ్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్. Our aim is ruling with mother's love. How mother sincerely doing service to her children, like that the leaders has to do sincerely to the people. On that concept, we started this political party. And our agenda is every person should give free health and free medical facility. And liquor ban should be done all over India, our aim. Because the poor people, the innocent people who are Bahujans, are wasting their time and money in liquor. So our political party started on this ambition because the poor people and especially Bahujans are wasting their time and getting unnecessarily wasting time. So we have to educate under the leadership of Narugoni sir. We are contesting in Telangana and Andhra sir, and we are ready to tour all over India on this concept. It is very good concept because Ambedkar ji has sacrificed his life, total life for this concept. We are all with you, sir, Kumar sir and Narugoni sir. Our party is Indian Praja Congress Party. Whatever work allotted to us, we will follow, sir. Thank you. Matrudev Bhava. ఇప్పుడు మన సోదరుడు ఒక పాట పాడతాడు, జిల్కర బాలకృష్ణ గారు. పాట తర్వాత మేడం మాట్లాడుతుంది. తొలిపొద్దు వెలుగుల్లో మా కగుపిస్తున్నారు, మం వీడిన మరుల్లారా మా కగుపిస్తున్నారు, మీ కర్తవ్యాన్ని బోధిస్తూ ఉద్యమమే ఊపిరిగా ప్రాణాలర్పించారు, మా పీడిత ప్రజల విముక్తి కోసం రక్తం చిందించారు, ధృవతారాలుగా నిలిచారు. తొలిపొద్దు వెలుగుల్లో మా కగుపిస్తున్నారు, మం వీడిన మరుల్లారా మా కగుపిస్తున్నారు, మీ కర్తవ్యాన్ని బోధిస్తూ సముద్రంలో అలలన్నీ పాటలు గడుతున్నాయి, మీ పోరాటాల గాథలను బలెగోసగా చెబుతున్నాయి, మా చెవ్విలు రివ్విమని మీ ఆశయ సాధన కోసం మేమైకంగా నిలిచాము, మీరెత్తిన జెండా దించమనే
మీ ఆశయ సాధన కోసం మేమైకంగా నిలిచాము. మీరెత్తిన బహుజన జెండా దించమని, మీ కలలను నిజమే చేస్తామని ఈ అవకాశం కల్పించిన వెంకటేశ్వర సార్ గారికి ప్రత్యేకమైన జై భీమ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మేడం సత్యవతి మేడం గారు మాట్లాడతారు. సత్యవతి మేడము మాజీ ఎమ్మెల్యే వారి కూతురు, 5 సార్లు ఎమ్మెల్యే వాళ్ళ ఫాదరు గద్వాల్ కాన్స్టిట్యున్సీ నుంచి. తర్వాత మేడం సత్యవతి నాగయ్య మేడము ఆంధ్ర బ్యాంక్ కెనరా బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఎస్బీఐ మేనేజర్గా పనిచేశారు. మేడం ఈ మధ్యనే మన సమాజంలో పనిచేయడానికి చాలా టైం ఇస్తున్నది, చాలా సుముఖంగా ఉన్నది. మేడంని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హలో, ఆన్ ది డయాస్, ఆఫ్ ది డయాస్ ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇది యాక్చువల్గా నేను విన్నాను సార్, నేను రావడము ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో వెంకటేశ్వర్లు గారు చాలా రోజుల నుంచి చెప్తున్నారు. సో సారీ ఫర్ ది డిలే, లేట్గా వచ్చాను. నాకు మా కొద్దిగా టైంది నాకు మీరు ఇంత కృషి చేస్తున్నారు అంటే, నేను కూడా బ్యాంక్ అంటే సార్ అన్నట్టు నేను ఎస్బీహెచ్ యాక్చువల్లీ మర్జ్ అయింది. మేము ఎస్బీహెచ్ ఉన్నప్పుడు చాలా బాగుండేది మాకు. సో మర్జ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది మేము అనుభవించాము ఆ బాధ. సో అందుకని ఏదైనా కూడా ఇప్పుడు ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, నేను అది ఒప్పుకుంటున్నా, కమిట్మెంట్ ఎందుకు రాలేకపోయారు ఇంతమంది, నాకు కూడా బాధగానే ఉంది. కాకపోతే ఇలాంటి మీటింగ్స్ జరగాలినప్పుడు మనం అట్ ఏ టైం కాకుండా కొద్దిగా రివీల్ చేసుకోవాలి. మళ్ళీ మనం కూడా కొన్ని మీటింగ్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకొని ఆ టైం వరకు నెక్స్ట్ టైం మేము అలా మొత్తం ప్రాక్టీస్ చేసుకొని మనం మొత్తం అందరం ఎంతమంది రావాలి, ఎలా ఉండాలి, ఎట్లా మనం పార్టిసిపేట్ చేయాలి, మనం ఏం చేయాలనేది మేము డెఫినెట్గా నెక్స్ట్ మీటింగ్ వరకు మేము డెవలప్మెంట్స్ ఉంటాయి సార్. సో మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ, యాక్చువల్లీ ఈజ్ డాక్టర్ కె నాగన్న ఎమ్మెల్యే. అతను అలంపూర్, యాక్చువల్లీ మాది అలంపూరు, లింగన్వాయి విలేజ్. అతను మా ఫాదర్ కూడా 52 నుంచి చేశారు. సో మేము ఫ్రమ్ 1952 ఆన్వర్డ్స్ వీఆర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. సో మీరు ఏదైతే మనము ఎదుర్కొన్నామో, ఏ సమస్యలు, అట్లాంటి సమస్యలను కూడా చాలా ఫేస్ చేశాము. కానీ నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది. ఇదే మీ ఇందాక సార్ చెప్పినట్టు నన్ను చాలామంది కూడా ఏదో క్వశ్చన్ వేస్తారు, అంబేద్కర్ని కాంగ్రెస్ ఇలా చేసింది కదా, మరి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు అదే అని ఇట్లా క్వశ్చన్ చేస్తారు. సార్ చెప్పినట్టు అప్పుడు ఈక్వేషన్స్ డిఫరెన్స్, ఇప్పుడు ఈక్వేషన్స్ డిఫరెన్స్. ఇట్లాంటివన్నీ మనం కొన్ని మీటింగ్స్లో ఉంటున్నప్పుడు మనకు కూడా ఒక ఐడియాలజీ అనేది రావాలి. అలా మనం ఫ్రీక్వెంట్గా వినడం వల్లే వస్తుంది. మేము డెఫినెట్గా మీ ఈ ఐడియాలజీ ఏముందో, ఈ కాంశీరామ్ బుక్ కూడా ఈ మధ్యనే రీసెంట్గా చదివాను నేను. ఆయన చెంచాయుగం అనే ఏదో ఒక ఇది కూడా ఉంది. తర్వాత ఆయన యొక్క ఆశయాలు కానివ్వండి, ఆయన కష్టపడడం కానివ్వండి, ఆయన ఒక మహిళను తీసుకొచ్చి 3 times ఐ థింక్ 3 times 4 times చీఫ్ మినిస్టర్ని చేశారు. సో ఏదన్నా కానీ చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా చేస్తాము. మూలవాసులు ఎందుకు అంటే వాళ్ళు ఒక కమిట్మెంట్తో ఉన్నారు, మన వాళ్ళు కమిట్మెంట్లో లేరు. కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళని అధిగమించిపోతారు బహుజనులు కూడా. ఇది ఎంతసేపు ఉన్నా కూడా మనకు ఎట్లా అయిపోయిందంటే, నాకు అది రాలేదు, ఇది రాలేదు, ప్రతి ఒక్కరు పవర్ గురించి ఆలోచించడం తప్ప మన ఐడియాలజీ ఎలా తీసుకెళ్ళాలి, 3rd స్టేజ్ నుంచి 4th స్టేజ్ తీసుకునే వాళ్ళు లేరు. ఒకప్పుడు ప్రతిదీ అన్నీ సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, అన్నీ తర్వాత నెక్స్ట్ అన్నట్టు దానికి మనం ప్రయారిటీ బేస్లో లేదు. సో అట్లా కాకుండా అందరూ కూడా దీనికి డెఫినెట్గా అందరం కూడా ఈ ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాము. తర్వాత అందరం కూడా కలిసి పనిచేస్తాము. ఏదైతే నిజం చెప్పాలంటే అగ్రవర్ణాలు అన్నప్పుడు అది క్యాస్ట్కి సంబంధించింది కాదు. అగ్రవర్ణాలు అనేది వాళ్ళ ఐడియాలజీకి సంబంధించింది. అగ్రవర్ణాల ఐడియాలజీ అంతా మొత్తము కొన్ని మతతత్వ పార్టీలు, నియంతృత్వ పార్టీలు అలా రావడం వల్ల కూడా
మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనకి ఎక్కడ ఇప్పుడు ఇన్ని బాంబ్ సేఫ్ ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళ కోసం ఎంతో వాళ్ళు శ్రమ కోర్చి ఎంతో దూరం నుంచి వచ్చి మనకు ఇవన్నీ మన మంచి కోసం ఇవన్నీ చెప్తున్నారు. కానీ దాన్ని మనము యాక్సెప్ట్ చేయడానికి మన వాళ్ళు రావాలి, ముందుకు రావాలి. అందరం కూడా దీనికోసం ఎంత కృషి చేస్తాము, ఈ ఐడియాలజీ డెవలప్మెంట్ చేసి ముఖ్యంగా మహిళలందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి నా శాయశక్తిలో ట్రై చేస్తాను. సో ఇటువంటి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు సంతోష్ కాంగ్లే గారు లింగాయత్ సమాజ్ నుంచి వచ్చారు. వారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. महामानव महात्मा गौतम बुद्ध, समता नायक महात्मा बसवेश्वर जी और संविधान निर्मापक परम पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकर, इनको विचारों को वंदन करते हुए आज इस बहुजन मूल निवासी कार्यक्रम में सम्मिलित सभी मेरे भाई बहन और इनके राष्ट्रीय अध्यक्ष शरण श्री कुमार काले जी को मैं यहाँ पे वंदन करता हूँ. తెలుగు చెప్పగలుగుతాను బట్ అంత క్లియర్గా నేను హిందీ అండ్ తెలుగు సరే పర్లే, నాకు ఇచ్చిందే 2 minutes. మ్యాక్సిమం నేను తెలుగు అండ్ హిందీ రెండులో ట్రై చేస్తాను. ఓకే, యాక్చువల్లీ అందరూ ఇక్కడ వేరే వేరే సంఘాల నుంచి వేరే వేరే కాస్ట్ నుంచి వచ్చినారు. ఓకే, బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఒక వర్డ్ ఉంది, హిందీలో చెప్తాను. జో లోగ్ అప్నా ఇతిహాస్ నహీ జాన్ సక్తే ఓ లోగ్ ఇతిహాస్ నహీ రచ్ సక్తే. అంటే మనది ఇతిహాస్ ఏముంది, మన కులంది అనుకోండి, మన దేశంది అనుకోండి, పాత టైంలో ఏమైంది అది మనకు తెలియకుండా ఫ్యూచర్లో మనం ఏదైనా ఇతిహాస్ చేయాలంటే, హిస్టరీ క్రియేట్ చేయాలంటే చేయగలం మనం. ఎందుకంటే మనకి మన పాత హిస్టరీనే తెలియదు కదా. సో సింపుల్గా ఒక 1 minute నేను చెప్తాను. ఈ అందరూ ఇన్ని మహాపురుషాలు ఎందుకు ఇక్కడ ఈ స్టేజ్ పైన ఈ ఫోటోలు ఎందుకు వచ్చినాయి, ఎట్లా రివాల్యూషన్ జరిగింది, ఇది ఎవరితో కొట్లాడి జరిగింది ఈ రివాల్యూషన్. 2500 years బిఫోర్స్ మహామానవ్ బుద్ధ వాళ్ళప్పుడు ఫస్ట్ రివాల్యూషన్ స్టార్ట్ చేసినారు. కొన్ని రోజు అయిన తర్వాత మళ్ళీ ఆ యుద్ధం అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఇంకా బ్రాహ్మణులు అక్కడ ఇంకా మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయినారు. అట్లనే చూస్తే 12వ శతాబ్దంలో అంటే 900 years బిఫోర్స్ సేమ్ రివాల్యూషన్ మహాత్మా బసవಣ್ణ గారు స్టార్ట్ చేసినారు. మహాత్మా బసవಣ್ణ గారు ఏం స్టార్ట్ చేసినారు, గౌతమ్ బుద్ధ గారు ఏం చెప్పింది అదే మహాత్మా బసవಣ್ణ గారు ముందు స్టార్ట్ చేసినారు. అంటే జెండర్ ఈక్వాలిటీ, జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు ఈక్వలే. ఫస్ట్ కాస్ట్, నో కాస్ట్ ఇస్ దేర్. तो महात्मा बसवಣ್ణ గారు ఈ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆ టైంకి చాతుర్వర్ణ వ్యవస్థ అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర. అక్కడ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య ఇస్ ఓకే, వాళ్ళు ఒక లెవెల్లో ఒక స్టేజ్ లెవెల్లో ఉన్నారు. శూద్ర పరిస్థితి ఏంటి మనం తెలుసుకుంటే మనకి భయం వస్తుంది. అట్లా శూద్ర పరిస్థితి ఆ టైంకి వాళ్ళ ఇల్లు ఊరు బయట ఉండేది. शूद्र लोगों के जो घर है गांव के बाहर रहते थे, उनको गांव में आना है, ఊర్లో రావాలంటే వాళ్ళు ఎప్పుడు రావాలా, మధ్యాహ్నం 12 గంటలకి రావాలా. దాని రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఊర్లో వచ్చినప్పుడు సూర్యుడు తన పైన పడితే తన ఛాయ ఏముంటుంది కదా అది భూమి పడ పడకూడదు. अरे शूद्र जब दोपहर के टाइम में या दिन में अगर गांव में आता है तो उसकी जो सूरज की छाया उसके ऊपर गिरती है तो वो छाया नीचे गिरनी नहीं चाहिए. उससे जो ये स्वर्णवर्णीय लोग हैं इनको स्पर्श नहीं होना चाहिए. ऐसा वो टाइम में था. उनके पीछे एक झाड़ू लगाया गया था. राइट, क्यों? क्योंकि वो जब चलते जाते थे వాళ్ళు ఎప్పుడు నడిస్తే వెళ్తారు కదా, దాని పద చిహ్నాలు అక్కడ ఉంటాయి, అది ఉండకూడదు. దానికోసం వెనకాల झाड़ू కట్టేసి క్లీన్ చేసేవాడు. దాంతోపాటు ఇంకా उनके गले में एक मटका लगाया जाता था हंडी कि वो नीचे नहीं थूकना चाहिए, मटके में थूकना चाहिए. అట్లా పరిస్థితి అప్పుడు 900 years బిఫోర్ ఉండేది. అప్పుడు బసవಣ್ణ గారికి ఇది చేయాల్సి వచ్చింది. మళ్ళీ బుద్ధ లాగానే రివాల్యూషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బసవಣ್ణ గారి గురించి చెప్పాలంటే 12th centuryలో కర్ణాటకలో బాగేవాడి అంటే ఊర్లో ఒక అగ్రహార్, అంటే వాళ్ళ డాడీ కూడా ఒక పెద్ద అగ్రహారు, ఆ ఊరికి ఒక ప్రముఖుడు. ఆ ప్రముఖ ఇల్లా తన పుట్టినాడు. అక్కడ కూడా అన్ని అదే ఆచారాలు, ఆ బ్రాహ్మణ్ లాగానే అన్ని ఆచారాలు.
ఆ పూజలు ఈ పూజలు యజ్ఞాలు అన్నీ జరిగేది. తో ఒక్కరోజు ఒక చిన్న నేను ప్రసంగం చెప్తాను. ఒక్కరోజు మధ్యాహ్న టైంలో ఒక చమార్ ఇంటి నుంచి ఒక చెప్పులు తీసుకువస్తారు వాళ్ళ అమ్మ కోసం. బసవన్న అమ్మ కోసము ఒక చమార్లో 2 చెప్పులు తీసుకువస్తారు. తీసుకొస్తే వాళ్ళు ఇంటి బయట నిలబెడతారు. నిలబడితే ఇప్పుడు చిన్న పిల్లల మనసు ఎట్లా ఉంటుందంటే మన కష్టాలు వస్తే వేరే వాళ్ళకి కష్టం వచ్చినట్లనే ఉంటుంది. తో తన బయట ఎండాలని నిలబడితే బసవన్న తనకి లోపల రమ్మంటారు. తో తన అమ్మ అంటుంది వద్దు వద్దు తన లోపల రాకూడదు. ఎందుకంటే వాళ్ళు శుద్రుడు ఉన్నారు, వాళ్ళు రాకూడదు. తో తర్వాత ఏమైంది, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళు ఆ 2 చెప్పులు ఏం రెడీ చేసినారు, మెట్లు అక్కడ పెట్టినారు. పెడితే అమ్మ లోపల వెళ్ళి ఏం చేసింది, ఒక చిన్న పాట్ల గోమూత్రం తీసుకువచ్చేసి దానిపైన వేసేసింది. వేసుకొని ఆ చెప్పులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు బసవన్న గారికి ఒక క్వశ్చన్ వచ్చింది మనసులో, అమ్మ ఇది మీరు ఏం చేసినావు? లేదమ్మా అది ఆ శూద్రుడు తయారు చేసింది కదా అది, అప్పుడు అది పవిత్ర అవ్వాలంటే ఏంటి, దానిపైన నేను గోమూత్రం వేసినాను, దానివల్ల వాడు పవిత్ర అయిపోయింది, అప్పుడు నేను వేసుకోవచ్చు. అప్పుడు బసవన్న చిన్న మనసు ఎట్లా క్వశ్చన్ వస్తాయి చూడండి, అవునమ్మా శూద్రుడు చేసిన చెప్పులకి మీరు గోమూత్రంతోనే పవిత్ర చేసి వేసుకోగలుగుతారు, మరి అదే గోమూత్రం ఆ శూద్ర పైన వేసేస్తే వాళ్ళు మాతో పాటు ఉంటారు కదా. సింపుల్ థింగ్. ఎంత పెద్ద మాట్లాడినారు అప్పుడు कि जो शूद्र चप्पल बनाता है या कुछ भी करता है उसका चीज़ आप लेने के लिए, नहीं तो आज के तारीख में भी देखो आज एक बड़ा मंदिर बनता है, मंदिर कोई साहूकार धनिया या कोई आके नहीं बनाता है, मंदिर बनाने वाला कहीं ना कहीं पर हमारा शूद्र भाई ही होता है जो पत्थर का काम करने वाला होता है. बड़ा सा बहुत अच्छा मंदिर बनाता है, बाद में क्या होता है उस मंदिर में प्राण प्रतिष्ठा के टाइम में वो बनाने वाला मंदिर के अंदर होता है, नहीं होता है, लेकिन उसकी बनाई हुई मूर्ति अंदर जाती है, लेकिन उसी शूद्र को अंदर आने नहीं दिया जाता है. तो 900 బిఫోర్స్ బసవన్న ఈ మాట అప్పుడు అన్నారు कि మీరు వాళ్ళు చేసిన దానికి శుద్ధ చేయగలుగుతారు, तो వాళ్ళకి శుద్ధ చేసి మన దాంట్లో తీసుకుంటే అయిపోతుంది కదా. ఇట్స్ ఏ ఈక్వాలిటీ. దట్ టైం 9th ఇయర్లో వాడు చిన్న 9th ఇయర్ ఉండేప్పుడు తనకి జన్మ సంస్కారం నడుస్తుంది, బ్రాహ్మణుల జన్మ సంస్కారం ఉంటుంది. तो అప్పుడు జన్మ సంస్కారం టైంకి బసవన్న అడుగుతారు ఇది ఏం చేస్తున్నారంటే ఇది సంస్కారం ఉంటుందంటారు. तो సరే ఇది నాకు చేస్తున్నారు కదా, నాకింత నా అక్క పెద్దది ఉంది, 2 years బిఫోర్ నాకింత పెద్ద ఉంది అక్క, ఫస్ట్ ఇది అక్కకి ఇక చేయాలి కదా అంటారు. तो అప్పుడు అక్కడ ఉండే పురోహిత ఏమంటారు, బాబు నీకు తెలియదు ఇది సంస్కారం ఏముంది, పురుష పైన చేస్తారు, మహిళ అంటే శూద్రగా ఉంటుంది, మహిళకి చేయకూడదు అంట. तो అప్పుడు బసవన్న అడుగుతారబ్బా ఏ మహిళ కడుపు నుంచి పుట్టి మన ఇక్కడ ఇంత గొప్పగా అవుతాను, तो ఆ మహిళ ఎట్లా శూద్ర అవుతుంది? చిన్న టైంకి ఇంత క్వశ్చన్స్ మైండ్లో వస్తాయి. तो అప్పుడే తన మా అక్కకి చేస్తే నేను చేసుకుంటా అంటే అప్పుడు వాళ్ళకి తనకి ఊరు బయట తీసేస్తారు. तो అప్పుడు 9th ఇయర్లో ఉండే ఒక కుర్రాడు ఊరు వదిలేసి ఇల్లు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారు, బయట వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక మహిళకి సమాన హక్కం రావడానికి కోసం వాడు సొంత ఇల్లు వదిలేస్తారు. తర్వాత పెద్ద అయిన తర్వాత అన్ని విచారాలు వస్తాయి, విచారం వచ్చిన తర్వాత జనాలు అందరూ ఒకటే, దేవుడు ఒకటే, సూర్యుడు ఒకటే, ఎట్లా ఉన్నారు అట్లా దేవుడు ఒకటే, అందరికీ తననే ఈ గాలి అన్నీ ఇచ్చేస్తారు కదా. तो అందరు ఈక్వాలిటీ ఉండాలంటే అప్పుడే బసవన్న 21st century తన 21 సంవత్సరాల తనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం టైంకి వాడు లింగాయత ధర్మ స్థాపనం చేస్తారు. లింగాయత ధర్మం అంటే అంత ఏం ఇది వేరే ఏం లేదు. లింగాయత ధర్మంలో చమార్లు డోహార్లు కక్కాయలు అందరూ ఉన్నారు. దాని ఒక్కటే సింబాలిజం ఏమంటే ఎవరు లింగం ఆత్మసాత్ చేసినారు వాళ్ళు లింగాయతులు అంటే అందరికీ ఒక ఈక్వల్ లెవెల్కి తీసుకురావడానికి లింగాయత ధర్మం ఆ టైంకి స్థాపన చేసినారు బసవన్న. మీరు చూస్తారు హిస్టరీలో చాలా లడాయిలు అయినాయి, దేనికోసము ల్యాండ్ కోసం డబ్బుల కోసం లడాయిలు అవుతాయి. బట్ 12వ శతాబ్దంలో ఒక పెద్ద లడాయి అయింది, దేనికోసము ఓన్లీ ఒక నాలెడ్జ్ కోసము, వాళ్ళు రాసిన బుక్స్ కాపాడుకోవడం కోసం లడాయి అయింది. ఎందుకంటే ఇప్పుడు కుమార్ కాళే గారు చెప్పినారు, ఇప్పుడు మన ఏమనుకుంటాను మన చాలా చదివినాను లిటరేచర్ మనకి బాగుంది మన ఎడ్యుకేటెడ్ అంటే చెప్పుకుంటాను మన, బట్ కాదు. ఇప్పుడు ఏం పార్లమెంట్ ఉంది ప్రజెంట్, చాలా జనాలకి ఇప్పుడు పార్లమెంట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, లోక్శాహి ఎక్కడి నుంచి వచ్చింది అందరూ చెప్పగలుగుతారు కి 13వ సంవత్సరాల ఇంగ్లాండ్లో మ్యాగ్నా కార్టా స్టార్ట్ చేసినారంటారు. అందరికీ ఇది ఐడియా ఉంది కదా, కాదు. దానికింత 100 సంవత్సరాలు బిఫోర్ భారతదేశంలో కర్ణాటక రాజ్యంలో ఇక్కడ బసవ కళ్యాణ్ అంటే ఊరుంది, ఆ బసవ కళ్యాణ్లో అనుభవ మంటపం అంటే ఒక సభ స్థాపన చేసింది గురు బసవన్న గారు. ఆ టైంకి అనుభవ మంటపంలో 770 శరణీలు అక్కడ ఉండి
చర్చ చేసేవాడు. ఏం చర్చ చేసేవాడు? డే మొత్తం తన వర్క్ చేసేవాడు. ఎందుకంటే బసవన్నది ఫస్ట్ మంత్రం ఏముంది అంటే కాయ కవే కైలాసం.